యేసు ప్రభువారు ఎలా పుట్టాడు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. తెలియాల్సింది ఒకటి ఉంది. అదేంటో నేను ఒక కొద్ది నిమిషాలు దాన్ని మీకు తెలియజేస్తాను. దేవుని స్తోత్రం. అసలు యేసుక్రీస్తు జన్మకు ఎందుకంత ప్రాముఖ్యత? ప్రపంచమంతా, ఈ భూ ప్రపంచము ఎంత వరకు అయితే ఉందో అంతమంది, ప్రతి రాష్ట్రంలో, ప్రతి దేశంలో, ప్రతి జిల్లాలో, ప్రతి గ్రామంలో, ప్రతి విలేజ్ లో యేసుక్రీస్తును ఆరాధించడం, ఆయన పుట్టుక దినాన్ని జరిపించుకోవడం ఎందుకంత ప్రాధాన్యత అసలు ఇస్తున్నారు? ప్రపంచంలో 33 కోట్ల గాడ్స్ కంటే ఎక్కువ ప్రిఫరెన్స్ ప్రతి రాష్ట్రంలో, ప్రతి దేశంలో, ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో, ప్రతి గ్రామంలో. ఎందుకంత యేసుక్రీస్తుకంత ప్రాముఖ్యత? ఎవరు ఆయన? అసలు ఆయన పుట్టడం అనేది అలా పట్టండి, కానీ ఎందుకంత ప్రాధాన్యత ఇస్తున్నారు అనేది మనకు కావాలా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టి చేద్దాం. హల్లెలూయా. ఎవరి నిద్రపోవద్దు, సరే ఇంపార్టెంట్ టాపిక్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు వారి జన్మ చాలా విశిష్టమైంది. యేసుక్రీస్తు వారు లూకాసు వార్త 2వ అధ్యాయం 21వ వచనంలో ఆయన పుట్టిన 8 దినాల తర్వాత ఆయనకు సున్నతి చేశారని రాయబడ్డది. ఆయన పుట్టిన 8 దినముల తర్వాత ఆయనకు సున్నతి చేశారని రాయబడింది. ఉదాహరణకు ఇప్పుడు మనకు చైనా దేశంలో ఒక భగవాన్ ఉన్నాడు. ఆ భగవాన్ పేరు ఏంటంటే బుద్ధుడు. ఆయా ప్రాంతాల్లో, ఆయా రాష్ట్రాల్లో బుద్ధుడిని భగవాన్గా భావిస్తారు. భగవాన్ అంటే దేవుడుగా భావిస్తారు. అయితే ఆయన యేసు ప్రభు కంటే పూర్వం 600 సంవత్సరాల క్రితం ఒక ప్రయోగం చేసిండు. ఆ ప్రయోగం ఏంటో చెప్పండి. తపస్సు, యోగా చేశాడు ఆయన. 600 సంవత్సరాల క్రితం ఆయన యోగా చేసి ఆ ఉన్న 100 సంవత్సరాలలో ఒక ప్రపంచానికి ఒక సామర్థ్యమైనటువంటి జ్ఞానాన్ని ప్రపంచానికి ఇవ్వాలని అనుకున్నాడు ఆయన. అర్థమైంది కదా? 100 సంవత్సరాలు తపస్సు చేశాడు. బోధి చెట్టు కింద కూర్చొని బుద్ధుడు తపస్సు చేసిన తరుణంలో దేవుడు ఒక మాటను అతను గుర్తు చేశాడు. ఆయన తపస్సు చేసిన తర్వాత, నేను చనిపోయిన 500 సంవత్సరాల తర్వాత ఈ భూమి మీద ఒక మహానుభావుడు వస్తాడు అని చెప్పాడు అన్నమాట. దేవునికి స్తోత్రం. ఆ మహానుభావుని వల్లే ప్రపంచ మానవులు రక్షణ పొందుతారు. ఆ మహానుభావుని వల్లనే ప్రపంచమంతా ఏకతాటిగా వస్తుంది. ఆ మహానుభావం వల్లనే ప్రపంచం విడుదల ఉంటుంది. ప్రపంచం ఇప్పుడు నిందపోస్తుంది, పాపంలో ఉంది, శ్రమలలో ఉన్నది, కష్టంలో ఉన్నది, ఇబ్బందులో ఉన్నది. కనుక ఆ కష్టాలన్నీ ఆ మహానుభావుడితోనే తొలగిపోతాయని చెప్పాడు అన్నమాట. ఏ కాలంలో ఈయన యోగా చేశాడంటే సైలెంట్ సంవత్సరాలు, అంటే నిశ్శబ్ద కాలం. నిశ్శబ్ద కాలం అంటే మాలాకి నుంచి మత్తయి సువార్త వరకు నిశ్శబ్ద కాలం అంటారు. ఆ నిశ్శబ్ద కాలంలో చాలా సమస్యలు జరిగినాయి. అసలు ఆ నిశ్శబ్ద కాలంలో మెస్సయ్య గురించి ఎదురు చూసే రోజులవి, రక్షకుడి కొరకు ఎదురు చూసే రోజులవి. చాలా మంది పురాణాలు చెప్తున్నట్టు, వేదాలు చెప్తున్నట్టు 2000 సంవత్సరాల పూర్వం, క్రీస్తుకు పూర్వం 2000 సంవత్సరాల పూర్వంలో 4 వేదాలు రాయబడి ఉన్నవి. అయితే వాళ్ళు కూడా వేదాల్లో చెప్పబడుతున్న దేవుడు ఎవరని వాళ్ళు ఎదురు చూశారు. అలాగే క్రీస్తు శకంలో, మరియమ్మ కాలంలో, మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు వారు రావాలన్న ఉద్దేశం మీద క్రీస్తు పూర్వంలో వాళ్ళు కూడా ఎదురు చూశారు. అంటే యేసుక్రీస్తు వారి కొరకు ప్రతి మతం, ప్రతి మనిషి, ప్రతి వ్యక్తి, ప్రతి సైనికుడు, ప్రతి యూదుడు, ప్రతి ఇజ్రాయేలుడు ఎదురు చూశారు. కానీ 400 సంవత్సరాలు సైలెంట్ ఫిల్లర్ అయిపోయింది. అసలు ఎవరు వస్తారో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. దేవుడికి స్తోత్రం. ఆ టయాన్ని ఈయన ఆధారంగా తీసుకొని ప్రపంచమంతా అల్లకల్లం అయిపోతుంది. ప్రపంచానికి శాంతి లేదు, ప్రపంచానికి సమాధానం లేదు, ప్రపంచానికి ఆనందం లేదు. మరి ఏ గాడ్ పలకట్లేదు, ఏ దేవుడు పలకట్లేదు, ఎవడు రెస్పాన్స్ అవ్వట్లేదు. ప్రజలు ఇలా సమస్యలు ఉన్నప్పుడు ఆదుకున్న వ్యక్తులు ఎవరు లేరు. నేను యోగాలో కూర్చొని ధ్యానం చేసి కూర్చుంటే భగవంతుని స్మరిస్తాను. భగవంతుడు నాకు ఏదైనా జ్ఞానం ఇస్తే ఆ సైలెంట్ పిల్లర్ లో ప్రపంచానికి తెలియజేస్తానని చెప్పాడు అన్నమాట. గట్టిగా చప్పలు కొట్టి ప్రభు ఆ సైలెంట్ పిల్లర్ లో, ఆ యోగాలో, ఆ ధ్యానంలో ఆయన బయలుపరిచిన మాట ఏంటంటే, నా తర్వాత 500 సంవత్సరాల తర్వాత నేను చనిపోయిన తర్వాత ప్రపంచానికి రక్షకుడు వస్తాడు, విమోచకుడు వస్తాడు అని చెప్పాడు అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ఆ విమోచకుడు రానే వచ్చాడు. దేవునికి స్తోత్రాలు. వేదాలను చెప్పబడిన రీతిగానే విమోచకుడు వచ్చాడు.
అలాగే ఇస్మాయిల్ మత గ్రంథము చెప్పబడిన ప్రకారమే విమోచకుడు వచ్చాడు. అలాగే చరిత్రకాలు చెప్పబడిన విధానానికి ఆయన విమోచకుడు ఈ లోకంలోనికి రావడం జరిగింది. దేవునికి స్తోత్రం. అయితే ఆయన పుట్టిన 8 దినాల తర్వాత సున్నతి చేశారనే మాటను గుర్తు చేస్తున్నాను ఇప్పుడు మీకు. హల్లెలూయా. అయితే ప్రపంచంలో యూదా క్యాలెండర్ వేరు, గ్రీక్ క్యాలెండర్ వేరు, అరాబిక్ క్యాలెండర్ వేరు. అప్పుడున్న క్యాలెండర్లు వేరు. అప్పుడు ఒకరోజు 1000 దినాల కంటే శ్రేష్టంగా ఉండేవి. కాలాలు, రోజులు, సమయాలు, కాలగతులన్నీ కూడా యేసుక్రీస్తు వారి పుట్టుక తోనే కలిగినాయి. దేవునికి స్తోత్రం. అర్థమైంది కదా? కాలాలు, రోజులు, కాలగతులు, సమయాలన్నీ కూడా యేసుక్రీస్తు వారి పుట్టుక ద్వారానే కలిగినాయి. యేసుక్రీస్తు వారి పుట్టుక ప్రపంచంలో ఎందరో మానవులు పుట్టారు, కానీ ఎవరి యొక్క జన్మని ఆధారంగా తీసుకోలే. చరిత్ర యొక్క మూలము ఎవరికి లేదు. యేసుక్రీస్తు వారికి మాత్రమే చరిత్ర యొక్క మూలం ఉండడం జరిగింది. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు వారికి చరిత్ర మూలని కారణం ఏంటంటే యేసుక్రీస్తు పుట్టిన తర్వాత రోమన్ లైబ్రరీలో రికార్డులో, ఆ దేవాలయంలో ఆయన పుట్టుక రికార్డు కనిపిస్తా ఉంటది అనమాట. దేవునికి స్తోత్రం. ఆ రికార్డ్ ఆధారంగానే ఈ రోజు మనకున్న క్యాలెండర్ గ్రిగేరియా క్యాలెండర్ వచ్చింది అనమాట. దేవునికి స్తోత్రం. మన భారతదేశానికి క్యాలెండర్ లేదు, మన సమాజానికి క్యాలెండర్ లేదు. క్యాలెండర్ తయారు చేయాలంటే ఎవరొక చరిత్రకారుడి ఆధారం చేసుకోవాలా, ఎవరొక మహానుభావుని ఆధారం చేసుకోవాలా. ఎవరి ఆధారం తీసుకునేటట్టు చరిత్ర లేదు. యేసుక్రీస్తు వారి యొక్క చరిత్ర తీసుకున్నారు, ఆ రికార్డు తీసుకున్నారు. యెరూషలేము దేవాలయంలో, రోమా సామ్రాజ్యంలో లైబ్రరీలో ఉన్నటువంటి కాలం ఎదుగుతే యేసుక్రీస్తు వారు పుట్టినటువంటి ఆ యొక్క సందర్భాన్ని అందులో మెన్షన్ చేశారు లైబ్రరీలో. హల్లెలూయా. ఆ లైబ్రరీలో ఇప్పటికీ యేసుక్రీస్తు వారి యొక్క గ్రంథం, ఆయన ఎప్పుడు పుట్టాడు, ఎలా పుట్టాడు, ఏ విధంగా పుట్టాడు మొత్తం రికార్డ్ అక్కడ ఉంటూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఆ రికార్డ్ ఆధారంగా మాత్రమే యేసుక్రీస్తు వారి యొక్క జన్మ డిసెంబర్ 25వ తారీఖుగా గ్రిగేరియా క్యాలెండర్ ప్రకారంగా, ఇప్పుడు మనం వాడే క్యాలెండర్ ప్రకారంగా సిద్ధం చేశారు. హల్లెలూయా. డిసెంబర్ 25 ఎందుకు వచ్చింది అంటే ఆ రికార్డు ప్రకారమే, వాళ్ళు చేసిన అంచనా ప్రకారమే ఈ రీతిగా మన క్యాలెండర్ ప్రకారం యేసుక్రీస్తు పుట్టిన దినం 8 దినముల తర్వాత సున్నతి చేశారు కదా. 8వ దినమున సున్నతి చేసిన రోజు జనవరి 1, చెప్పండి, 1వ తారీఖు, 1వ నెల, 1వ సంవత్సరం ప్రారంభించబడింది. గట్టిగా చెప్పండి కొట్టి. ఆయన చేసిన 8వ దినమే ఆ ప్రపంచంలో క్యాలెండర్ లెక్క కట్టి ఆ 8 దినాలు వెనక్కి లెక్క పడితే డిసెంబర్ 25వ తారీఖు వస్తుంది. మన క్యాలెండర్ ప్రకారం డిసెంబర్ 25వ తారీఖు ఉట్టిగా వచ్చింది కాదు. ఎందరో చరిత్రకారులు, ఎందరో మహానుభావులు క్రీస్తు శకం 53వ సంవత్సరంలో ప్రారంభించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే చరిత్ర ఎవరికి ఉంది ప్రపంచంలో? యేసుక్రీస్తు వారికి మాత్రమే ఉంది. ఆధారం ఎవరికి ఉంది ప్రపంచంలో? యేసుక్రీస్తుకు మాత్రమే ఉంది. ఎవిడెన్స్ ఎవరికి ఉన్నాయి జన్మలో అంటే యేసుక్రీస్తుకు మాత్రమే ఎవిడెన్స్ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. మత గ్రంథాలు, కాల గ్రంథాలు, చరిత్ర, హిస్టారికల్ ఎవిడెన్స్, ఆర్కియాలజీ మొత్తం కూడా యేసు ప్రభు వారికి ఎంతో ఆధారంగా ఉన్నాయి. కాబట్టి ఆయన జన్మ ప్రత్యేకమైనదిగా గుర్తించబడింది అన్నమాట. దేవునికి స్తోత్రం. అందుకే రాష్ట్రంలో, ప్రపంచంలో నలుమూలన యేసుక్రీస్తు వారి జన్మను ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. ఆయన పుట్టాడన్నది ప్రాముఖ్యం కాదు, అసలు ఆయన చరిత్ర పురుషుడు, యుగ పురుషుడు, శాఖ పురుషుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకొరకే ఈ రోజు ప్రపంచ పర్వదినాన్ని జరిపించుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన జన్మకున్నటువంటి ప్రాముఖ్యత అది. దేవునికి స్తోత్రం. అయితే కృతజ్ఞత అంటే అర్థం ఏంటి? చాలా మంది జీవితాల్లో కృతజ్ఞత అనేది భావం అనేది ప్రతి విశ్వాసి కలిగి ఉండాలి. అవునా కదా? దేవుడు చేసిన మేలులను గుర్తించుకోవడము. కృతజ్ఞత అంటే ఇతరులు చేసిన సహాయాన్ని లేదా దయను గుర్తించి దాన్ని ప్రశంసిస్తూ కృతజ్ఞతతో ఉండడం. ఇది కేవలం ధన్యవాదాలు చెప్పడం కాదు. ఎవరైనా మేలు చేస్తే నమస్కారం, వందనాలు అని చెప్తాం అంతే, తర్వాత మర్చిపోతాం కదా. నువ్వు చేసిన సహాయానికి అప్పటికప్పుడే వందనాలు చెప్తాం, అప్పటికప్పుడు దాన్ని వదిలేసేస్తాం. కానీ కృతజ్ఞత అప్పటికప్పుడే మరిచేది కాదు, కృతజ్ఞత అప్పటికప్పుడే వదిలేది కాదు, కృతజ్ఞత అప్పటికప్పుడే వదిలించుకునేది కాదన్నమాట. కృతజ్ఞత దేవుడు చేసిన మేలును జీవిత కాలము గుర్తించుకొని బ్రతకడమే. దేవునికి స్తోత్రం. దేవుడు నీ పట్ల చేసిన అద్భుతం, చిన్నదైనా పెద్దదైనా, అది ఏదైనా సరే, ఎంతటిదైనా సరే,
కృతజ్ఞత కలిగి ఉంటే మరొక అద్భుతం మనం చూడగలుగుతాం. దేవుని స్తోత్రం. ఆయన ఎందుకు కృతజ్ఞత కలిగి ఉండమంటున్నాడు అంటే, కృతజ్ఞత కలిగి ఉంటే ఈ రోజు చూసిన అద్భుతం రేపొద్దున పెద్ద అద్భుతం చూస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. లూకాసు వార్త 18వ అధ్యాయం 40 నుంచి 43వ వచనంలో ఒక మాట చదవండి. అంతటా యేసు నిలిచి వానిని తన యొద్దకు తీసుకుని రమ్మనెను. వాడి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన, నేను నీకేమి చేయగోరుచున్నావని అడుగగా, వాడు ప్రభువా చూపు పొందగోరుచున్నానని చెప్పాను. యేసు చూపు పొందుము, నీ విశ్వాసులను స్వస్థపరచుని వానితో చెప్పాను. వెంటనే వాడు చూపు నుండి దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించును. దేవునికి స్తోత్రం. ప్రజలందరూ అది చూసి దేవునికి స్తోత్రము చేసి, దేవునికి స్తోత్రం. కృతజ్ఞత కలిగిన వాడు తిరిగి వస్తాడు. అర్థమైంది కదా? కృతజ్ఞత కలిగిన వాడు తిరిగి వస్తాడు. తర్వాత కృతజ్ఞత కలిగిన వాడు ఆయన జీవితంలో చేసిన మేలులను ఎప్పుడు కూడా మరవడు. అర్థమైంది కదా? కృతజ్ఞత కలిగిన వాడు దేవుడు తన జీవితంలో చేసిన మేలు విషయంలో ఎప్పుడు మరవడు, ఎప్పుడు అజ్ఞాతంగా ఉండడు. కొందరు ఈజీగా మర్చిపోతారు దేవుడు చేసిన మేలులను. అవునా కదా? ఆయన అద్భుతాలను ఈజీగా మర్చిపోతారు. ఈరోజు దేవుడు చేసిన అద్భుతాన్ని మర్చిపోయిన వారి జీవితంలో ఏ సమస్యతో నువ్వు బాధపడుతున్నావో అదే సమస్య మర్చిపోయిన వ్యక్తి మీద మరలా రిపీట్ వస్తుంది. అర్థమైందా? అర్థం కాలేదా? ఈరోజు నేను ఒక రోగంతో బాగుపడ్డా. ఆ రోగం కొరకు దేవునికి నేను ప్రార్థన చేసిన తర్వాత కృతజ్ఞత కలిగి లేను. కొన్ని సంవత్సరాల తర్వాత మర్చిపోయినా. అప్పుడు మరలా నాది ఏదైతే నన్ను వదిలిపోయిందో తిరిగి మరలా రిటర్న్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అందుకే దేవుడు చేసిన మేలును దావీదు అంటాడు, నా జీవిత కాలం అంతా యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు. హల్లెలూయా. చచ్చేంత వరకు, ఈ భూమి మీద నుండి దూరం అయ్యేంత వరకు దేవునికి కృతజ్ఞత బ్రతకడమే క్రైస్తవ జీవితం. హల్లెలూయా. మన ఒంట్లో ప్రాణం ఉన్నంత వరకు ప్రభుకు మనం నమ్మకంగా బ్రతకాలి. హల్లెలూయా. కృతజ్ఞత కలిగిన వాడు దేవుని మహిమపరుస్తాడు. కృతజ్ఞత కలిగిన వాడు దేవుని వెంబడిస్తాడు. కృతజ్ఞత కలిగిన వాడు దేవుని పట్ల విశ్వాసం పెంచుకుంటాడు. హల్లెలూయా. దేవుని పట్ల విశ్వాసాన్ని. హల్లెలూయా. ఎవరైతే కృతజ్ఞత కలిగి ఉంటాడో దేవుడు వారిని ఎప్పటికీ దాటిపోడు. అర్థమైందా? కృతజ్ఞత లేని వాడిని దేవుడు దాటిపోతాడు. అయ్యో నాకు మళ్ళా వచ్చింది సమస్య అంటే నీకేం లేదు, కృతజ్ఞత లేదు. దేవుని స్తోత్రం. దేవుడు చేస్తున్న ప్రతి చిన్నదైనా పెద్దదైనా నీ గుణాన్ని బట్టి, నీ భక్తిని బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి, నీ యొక్క విధేయతను బట్టి దేవుడు తన కార్యాలు జరిపించుకుంటూ పోతాడు తప్ప హల్లెలూయా ఎవరో ప్రార్థన చేస్తే కాదు, ఏదో చేస్తే కాదు, ఏదో మనదితే కాదు. నీ విధేయతను దేవుడు చూస్తాడు, నీ నమ్మకాన్ని దేవుడు చూస్తాడు, నీ విశ్వాసాన్ని దేవుడు చూస్తాడు. నువ్వు చేసిన చిన్న కృతజ్ఞతకి ఎలా నమ్మకం కలిగి ఉన్నాడో కూడా దేవుడు చేస్తాడు. హల్లెలూయా హల్లెలూయా చెప్పండి. కృతజ్ఞత కలిగిన వాడు దేవుని మహిమపరుస్తాడు. కృతజ్ఞత కలిగిన వాడు దేవుని వెంబడిస్తాడు. కృతజ్ఞత కలిగిన వాడు దేవునికి స్తోత్రాలు తెలియజేస్తాడు. ప్రభువా నీకే మహిమ, ప్రతి విషయంలో నీకే మహిమ, ప్రతి విషయంలో నీకే స్తోత్రం అంటాడు. కృతజ్ఞత కలిగిన వాడు జీవితాంతం విశ్వాసంలో అభివృద్ధి కలిగేలా చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం. కృతజ్ఞత కలిగి ఉంటే దేవుడు ఎప్పటికీ మన కుటుంబాన్ని దాటిపోదు. హల్లెలూయా. ఆయన ఎప్పుడు మన కుటుంబంలో నివాసం చేస్తూనే ఉంటాడు. హల్లెలూయా. కృతజ్ఞత కలిగిన వాళ్ళను దేవుడు ఎప్పుడు పలకరిస్తూనే ఉంటాడు. నేనా బాబు ప్రార్థన చేయి, నేనా బాబు చర్చికి వెళ్ళు, నేనా బాబు దేవుని మహిమపరచు, ఆయన స్తుతించని ఎప్పుడు ఆయన పలుకుతూనే ఉంటాడు. ఆయన కృతజ్ఞత కలిగిన వారిలో దైవ దర్శనం ఉంటుంది. హల్లెలూయా. ఏ దర్శనం? దైవ దర్శనం. అంటే నేను దాటిపోతున్న కొన్ని మాటలు, ఎందుకంటే సమయం అనుకూలతను బట్టి. దేవుని స్తోత్రం. దైవ దర్శనం ఉంటుంది కనుక ప్రతి క్రైస్తవుడు కృతజ్ఞత కలిగి ఉంటే దైవ దర్శనం ఉంటుంది. కృతజ్ఞత కలిగి ఉంటే దేవుడు దాటిపోడు. కృతజ్ఞత కలిగి ఉంటే ఈ మేలు తర్వాత మరొక మేలు. హల్లెలూయా హల్లెలూయా. ఇది ఈ లాజిక్ మీరు గుర్తుపట్టుకోవాలా. దేవుడి దగ్గర నేను మరొక మేలు పొందాలంటే చేసిన మేలు విషయంలో నమ్మకం కలిగి ఉండాలి. జరిగిన అద్భుత విషయంలో విశ్వాసం కాపాడుకోవాలా. హల్లెలూయా. దేవుడు చేసిన కార్య విషయంలో
నీ యొక్క విధేయతను పెంచుకోవాలా. దేవుని స్తోత్రం. అప్పుడు నువ్వు మరొక అద్భుతం చూస్తావు. కనుక నీ జీవితంలో దేవుడు చేసిన కార్యాల పట్ల అశ్రద్ధ మాత్రము చేయకూడదు. ప్రభువా, ఒక కాలే స్వస్థపరిచినావు, మరి ఇంకో కాలు విషయం ఏంటి తండ్రి అని అడిగినావు అనుకో దేవుని, ఇంకో కాలు విషయంలో ఏంటని అడిగినావు అనుకో, నీ అసలే ఒక చెయ్యి స్వస్థపరిచిన కదా, దాని విషయంలో నమ్మకం క్రియ చేస్తే ఇది కూడా స్వస్థపరుస్తాను అంటాడు ఆయన. మరి నువ్వు ప్రశ్నించకూడదు ఆయన, అంతే కదా. ఈ కాలు సంగతి ఏంటి తండ్రి అంటే అంతే కదా, దేవుని పరీక్షించినట్టు పరిశోధించినట్టు. ఆయనను పరీక్షించవద్దు, ఆయనను పరిశోధించవద్దు. హల్లెలూయా. అబ్రహాం పరిశోధించాడా? లేదు. నువ్వు వెళ్ళు, కొండ దగ్గరికి వెళ్ళు. ఏం చేయాలంటే నీకు ఒక్కగానొక్క కుమారుడు నా కోసం ఇచ్చేయమన్నాడు. తప్పకుండా. కానీ అబ్రహాము ఏం ఆలోచించాడు చేశాడు నాకు తెలియదు. అబ్రహాముకు ఏది కూడా ఫిలిం చూపెట్టలే. నువ్వు వెళ్ళు, నేను పరీక్షిస్తున్నా, నువ్వు అక్కడికి వెళితే పక్కన గొర్రెపిల్లు ఉంటది, దాన్ని మాత్రమే నరుకుతా, నీ కొడుకు వదిలేస్తానని చెప్పిండు ఆయన. చెప్పలే. నువ్వు వెళ్ళు, అక్కడ బలిపీఠం కట్టు, నీ కొడుకుని పండుకోబెట్టు, కత్తి లేపు, మెడకాయ నరికాయి అన్నాడు. అంతేనా? అంతే. సాపు సీదా చెప్పేశాడు, మెడకాయ నరికేయమని. నా కొడుకు నీ కుమారుని బలి అన్నాడు. ఒక్క నిమిషం ఆలోచన చేయకుండా, ఒక్కగానొక్క కుమారుడు నాకు పుట్టేడు 100 సంవత్సరాలకి, ఇలా తీసుకుపోయి సంపాలనా అని ఒక్క నిమిషం ఆలోచన చేయకుండా ఆయనకు అర్థమైపోయింది. కృతజ్ఞత కలిగిన వాడికి దేవుని కార్యాలు ఏంటో అర్థమైతాయా? తెలుసు దేవుడు బలి కోరేవాడు కాదని, తెలుసు నా కుమారుని దేవుడు అడిగేవాడు కాదని. ఇదేదో మతలబు ఉంది, ఇలా ఆ మతలబు ఉంది, ఆశీర్వాదం ఉంది, దానిని పొందుకోవాలా. దాన్ని పొందుకోవాలంటే దేవుడు చెప్పిన మాట నేను వినాలా, అంతేనా కాదు? దాన్ని పొందుకోవాలంటే దేవుడు చెప్పిన మాట వినాలా. దేవుడు చెప్పే మాట ప్రమాదంలో ఉంటది కానీ ప్రమాదంలో పడిపోదు అనమాట. దేవుడి స్తోత్రం. దేవుడు చెప్పే మాట నీళ్ళలో మునిగిపోయేటట్టుంది కానీ మునిగిపోదావా? రా పేతురు అంటే గడగడ గడగడ నడుచుకుంటూ పోయిండు ఏం చేసిండు? పడపడ మునిగిపోతాడు. దేవుడు లేపిండా లేదా? విశ్వాసంతో నడవడమే క్రైస్తవ జీవితం. ప్రమాదంలో కూడా విశ్వాసంతో నడవాలా, నీళ్ళలో కూడా విశ్వాసంతో నడవాలా, సమాజంలో కూడా విశ్వాసంతో నడవాలా. హల్లెలూయా. నడిపించేవాడు మనతో ఉండగా నడవడానికి మనకేంటి అంటారు కదా. బాగుపరిచే యేసు మనతో ఉండగా రోగం మనల్ని ఏం చేస్తుంది? అవునా కదా? ఆయన మనతో ఉంటాడు, మనలో ఉంటాడు, అనుదినమునే విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఈ కొద్ది మాటలు దేవుడు మన వీటిల్లో దీవించును గాక.